నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామారావు గారు. నమస్తే బాబు. సార్, మెగా కాంపౌండ్లో మళ్ళా మరొక పెళ్లి బాజా మోగింది. నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ మనం అందరూ చూస్తూనే ఉన్నాం. అంటే అప్పటిదాకా కాదు కూడదు అంటే మాట దాటి వేసినటువంటి కొన్ని సందర్భాలలో చివరికి అదే నిజమైంది. సో ఏం జరుగుతుంది అక్కడ మెగా కాంపౌండ్లో? ఇక్కడ ఏ ఇళ్లలోనైనా అక్క చెల్లెలు సామాన్యురాలు కాదండి. అసలు ఈ పెళ్ళికి సంధానకర్త ఎవరంటే నిహారిక. ఓకే. లావణ్య త్రిపాఠి నిహారికకి మంచి ఫ్రెండ్. నిహారికతో ఇంట్లో ఉంటుండేది. ఇప్పుడు నాగబాబు బయటకు పోతాడు కదా, అవును, ఇంట్లో ఉంటే ముగ్గురు కలిసి ఆడుకోవడం పాడుకోవడం అన్నీ చేసిన తర్వాత ఒక ఈ ఇతరులో ఉన్నటువంటి నిజంగా మంచి క్వాలిటీ. ఓకే. ఎవరి మన వరుణ్ తేజ్ చాలా మంచి క్వాలిటీస్. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలరా అని ఎవరికైనా అనిపిస్తుంది. అవును. దట్టు మామూలు హైట్ కాదు అది. ఇప్పుడు చిరంజీవి కంటే హైట్, నాగబాబు కంటే హైట్. వాళ్ళకి ఉంటాయి కదా ఆడవాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలకి సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుందా అనిపిస్తుంది. మొత్తానికి భయపడ్డాడు. ఎవరు మన వరుణ్ తేజ్ భయపడ్డాడు. భయపడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ దేవుం లేదు, నాగబాబు అంతానా, నాగబాబు దేవుం లేదు, చిరంజీవి అంతాను. ఆ చిరంజీవి గారు పాపం మొత్తానికి ఏం చేస్తాం, మనం ప్రేమించిన తర్వాత మనం చేయలేము అండి. పిల్లల విషయంలోనూ మనకు ఆ కడుపారా కనుక్కున్న తర్వాత పిల్లలకి నువ్వని ఎలా చెప్తామండి. అదే జరిగింది ఇక్కడ. తర్వాత వాళ్ళు ఎలా ఉంటారా మంచి చెడ్డ, తర్వాత వాళ్ళ ప్రాప్తం ఎలా ఉందో అలా జరుగుతుంది. కానీ మొత్తానికి చాలా ఆయన సాహసంతో ఎవరేమనుకున్నా మనం పర్వాలేదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన పెళ్లి చేయాలంటే ఎంతమంది లేరు. అవును. ఇప్పుడు ఆ సామాజిక వర్గంలో బాగా డబ్బున్న చాలా మంది ఉన్నారు. మొదట్లో నాగబాబు అలాగే అనుకున్నాడు, మా సామాజిక వర్గం అనుకున్నాడు. కానీ ఈవిడేదో బ్రాహ్మణుల అమ్మాయి ఏదో అలా త్రిపాఠి అంటారు అన్నమాట. అవును. అదే బ్రాహ్మణులో ఒక వర్గం అని అనుకుంటున్నాను నేను. అయితే మొత్తాన్ని చేసుకుని ఉత్తరప్రదేశ్ అయోధ్య ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు. ఇదమ్మా ఉత్తరప్రదేశ్ అయోధ్య ప్రాంతానికి చెందిన వాళ్ళు. అదే త్రిపాఠి మనకి ఇంకో త్రిపాఠి వచ్చాడు కదా గవర్నర్. అవునవునవును. ఆ త్రిపాఠిలు వాళ్ళ మాట. అయితే చాలా మంచిదని అంటున్నారు. ఆవిడ తాలూకు ఆలోచనలు కూడా మంచివి. తర్వాత కొంచెం క్యారెక్టర్ కూడా చాలా మంచిది. అంటే అందాల రాక్షసుతో వచ్చింది కదా. అవును. కానీ ఆవిడ తాలూకు మంచితనాన్ని బాగా ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరంటే మన నాగార్జున గారు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఆవిడ 2 సినిమాలు చేసిందంటే చిన్న విషయం కాదు కదా. అందువల్ల మొత్తానికి నాగబాబు ఇంట్లో తగిన కోడలుగా రానే వచ్చింది. నిశ్చితార్థం అయిపోయింది. నాగబాబు ఏమంటున్నాడంటే ఈ సంవత్సరం ఎండింగ్లో పెళ్లి చేసుకుందాము, ఇప్పుడు కాదు కదా, నిశ్చితార్థమైంది, ఈ సంవత్సరం ఎండల్లో పెళ్లి చేసుకుందాం అనేటువంటి మాట అన్నాడు. ఆ మాటే కొంత అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఎందుకంటే ఎప్పుడు నిశ్చితార్థానికి పెళ్లికి ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అవును. అంటే ఇదేమో ఆల్మోస్ట్ చాలు జూన్ 1, డిసెంబర్ అంటే ఇంకొక 6 మాసాలు ఉంది కదా. అవును. ఈ 6 మాసాలు వీళ్ళు ఆగడం కష్టం అవుతుంది. ఎంత ఆల్ట్రా మోడర్న్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏదో లాంగ్ డ్రైవో లేకపోతే ఏదో ఒక మొన్నే అమెరికా నుంచి వచ్చారు లావణ్య త్రిపాఠి వీళ్ళు. ఇప్పుడు అమెరికా వెళ్తాము లేకపోతే ఇంకేదో బ్యాంకాక్ వెళ్తాము, అక్కడికి వెళ్తాము అంటే ఎవరు కాదంటారు. అంటే మామూలుగా మళ్ళీ అంటే మా సామాన్యమైనటువంటి సంసారపక్షమైన కుటుంబాలు అలాగే వెళ్ళరు. వెళ్ళకుండా చూసుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు, వెళ్ళాలి. వీళ్ళు ఎలా చూసుకుంటారు. కానీ ఆ పెళ్లిలో ఉన్నటువంటి భార్యాభర్తల బంధంలో ఉన్న జీవన మాధుర్యం మిస్ అవుతారు. అది నేను చెప్పేది. అయితే ఈ పెళ్లి ద్వారా నిహారికకు సంబంధించి, కాపురానికి సంబంధించి ఏదైనా విషయం బయటకు వస్తుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తారు. ఆమె భర్తతో వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్న నేపథ్యంలో నిహారికకు సంబంధించి ఆమె భర్త ఇందులో కనిపించకపోవడం కొంత విమర్శకులకి ఒక తావిచ్చినట్టు ఉంటుంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? వాళ్ళు ఇక్కడ నిహారిక భర్త కానీ అక్కడ శ్రీజ భర్త కానీ ఎవరు రావటం లేదండి. అంటే శ్రీజ భర్త ఈ మధ్యకాలంలో నా కూతురిని చూడాలనుంది, నా కూతురిని నేను తీసుకెళ్ళిపోతాను, నాకు న్యాయం చేయండి అన్నాడు. ఆ కూతురు పొరపాటున ఏంటంటే చిరంజీవికి పద్యప్రాణాడు. ఆ ఇంట్లో ఎవరితో ఆడుకోడు.
శ్రీజ రెండో కూతురు ఉంది కదా, ఆ కూతురుతో ఆడుకుంటాడు కనుక అది జరిగే పని కాదు. ఇక్కడేమో చైతన్య కూడా ఈవిడ తాలూకా ఉన్నటువంటి లోపాలు ఏవో చెప్పాడు. లోపాలంటే ఇంకేం లేదు, నా వితౌట్ మై కాన్సెంట్ షీ ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్, వై షుడ్ ఐ చేదేర్ అనే ఫీలింగ్ అయింది. మరి ముందు వెనకలు ఆ లోపాలు మంచి చెడ్డ వాళ్ళు చూసుకోవాలి, మనం చెప్పేది ఏం లేదు. కానీ మనం కోరుకున్నది ఏంటంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే సర్దుబాటు చేసుకొని ఉండడం మంచిది. ఈరోజు నిజంగా అనకూడదు కానీ సమంతం చూస్తే నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే అక్కడ చైతన్య వేరే అమ్మాయితో ఒక అమ్మాయితో రొమాన్స్ చేసి అంటే ఎత్తుకొని పైకి లాక్కుంటాడు. ఆ లాక్కుని చూసి కళ్ళబడి గిర్రె నీళ్ళు తిరిగి కళ్ళు తుడుచుకుందన్నమాట. ఆ ఎత్తుకున్న అమ్మాయి ఎవరు? సాయి పల్లవి, లవ్ స్టోరీలో. అలాగే సాయి పల్లవితో ఇంకొకటి. తర్వాత మూడోది ఏంటంటే మొన్న కృషి శెట్టి ఉంది కదా, ఏదో ఆ పొలం దున్నుతున్నట్టుగా ఉంది. ఆవిడ పిక్కల వరకు కచ్చ కట్టి ఇద్దరు పొలంలో నాట్లు వేయడం, అది చూసి కూడా అంటే అదొకలాగా ఆనందంగా నవ్వుతూ వరవలా ఏడ్చేస్తుంది అన్నమాట. నా గుండె తరుక్కుపోయింది. ఇక్కడ నాకైతే ఆశ ఉంది ఎప్పటికైనా వాళ్ళిద్దరూ కలుసుకుంటారండి. కొన్ని వందల వీడియోలు చేశాను నేను. వాళ్ళిద్దరూ అంటే వాళ్ళ ఫేస్ రీడింగ్ చూస్తుంటే చాలా అంటే ఒక దాన్ని అంకిత భావం అంటారు కదా, ఆ భావం ఆవిడకి ఉంది, ఈయనకి ఉంది. ఈయన ఇంకెవరి మీద మనసు పెట్టుకోలేదు, ఆవిడ పెట్టుకోలేదు. సో లెట్ us hope the బెస్ట్. అలాగా ఇప్పుడు మనకేంటంటే అన్యోన్యంగా. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నమ్రత గారిని పెళ్లి చేసుకొని తర్వాత సినిమాలకు దూరం పెట్టలేదు, ఆమెక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అదేవిధంగా అమల గారు నాగార్జున గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ ఇట్లా సమంత లాంటి వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు మాత్రం కంటిన్యూ అవుతూ వస్తున్నారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి పరిస్థితి ఎట్లా ఉంటుంది? సినిమాలు కంటిన్యూ చేయడానికి మెగా కాంపౌండ్లో మెగా బ్రదర్స్ ఒప్పుకుంటారా, లేకపోతే మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది? అయ్యో అదేం ప్రాబ్లం లేదండి. వరుణ్ తేజ్ బంగారు తండ్రి, ఓకే. అలాగే మన చరణ్ కూడా బంగారు తండ్రి. వాళ్ళు కాబట్టి కాపురాలు చేసుకుంటున్నారండి. లేకపోతే ఏమాత్రం నోటి దురుసున్నా వదిలేస్తారు కదా. వరుణ్ తేజ్ అసలు అసలు బయటికి కాంట్రవర్షియల్ కాదు. అందుకనే సాయి పల్లవిని అడిగినప్పుడు ఆయన ఓకే అంటే నేను అడిగాను. ఓకే అంటే అంత మంచివాడు వాళ్ళు. లావణ్య త్రిపాఠి కూడా ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే అంత మంచివాడు. వాడి పర్సనాలిటీ కాదు, వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. అలాగే రామచంద్ర కూడా అంతే మాట. ఉపాసనకు తగ్గట్టుగా మసలుకుంటాడు. అందుకే నా బంగారు తండ్రి అంటున్నాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.